నమస్తే అండి. నేను నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిప మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, ఒక నిమ్మకాయ, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇది ఎండి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు నానబెట్టుకున్నానండి పేస్ట్ లాగా రావటానికి కొంచెం. ఇది గరం మసాలా, మేము ఇంట్లోనే చేసుకుంటాము. ఉప్పు, చిన్నులపాయ అల్లం పేస్టు, ఇది నాన్ వెజ్లో పెట్టే గొడ్డు గారం అండి. మటన్ని బాగా కడిగేసేసి 4-5 సార్లు కడిగి నిమ్మకాయ ఉప్పుతో కడిగేసేసి ఇట్లా ఒక అరగంట నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకుంటే ఇట్లా మెత్తగా వస్తుంది, ప్లస్ నీసు వాసన కూడా పోయిద్ది. అందుకని ఇలా పెట్టుకుంటాము మేము. తయారు చేసే విధానం చూపిస్తాను. ఈ పెద్దలపాయ, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టాలండి. మళ్ళీ టమాటో కూడా మిక్సీ పట్టుకొని ఇవన్నీ మిక్సీ పట్టినాక చూపిస్తాను. మళ్ళీ దీన్ని కుక్కర్లో పెట్టి ఉడకపెడతామండి. ఇలా ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న మటన్కి చిన్నులపాయ అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా ఇట్లా కుక్కర్లో పెట్టి ఇట్లా పెడతామండి. పెట్టి దీన్ని ఉడకపెడతాము. 3-4 విజిల్స్ రానిస్తాము. మటన్ శుభ్రంగా కడక్కపోతే ఒక రకమైన వాసన వస్తుందండి. జాగ్రత్తగా కడగాలి. ఓకేనండి, మిక్సీ పట్టుకొచ్చాను. పెద్దలపాయ, పచ్చిమిరపకాయ ఎలా చేశాను, టమోటా ఎలా చేశాను, ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు కలిసి ఇట్లా పేస్ట్ చేసుకున్నానండి. ఇది జీలకర్రను ధనియాలు కలిసి పొడి చేసుకున్నాను, గరం మసాలా. ఇప్పుడు నూనె దీంట్లో వేసి ఈ యాక్చువల్గా ఎక్కువ ఆయిల్ నాన్ వెజ్లో పట్టిద్ది. నేను మరీ అంత ఎక్కువేం వేయటం లేదు. నూనె కాగిందండి. పెద్దలపాయ, పచ్చిమిరపకాయ కలిపి చేసిన పేస్ట్ అండి ఇది. ఇవన్నీ ఏం లేదండి, కొంచెం నిదానంగా చేసుకునే వంటలు. మటన్ కొంచెం అటు ఇటుగా చేస్తే కనుక వాసన వస్తుంది. పసుపు వేసుకోవాలండి దీంట్లో. ఇది బాగా సగం వేగినాక చిన్నులపాయ అల్లం పేస్ట్ వేయాలండి. ఉల్లిపాయ ఇట్లా వేగిందండి. ఈ వేగేటప్పుడు తొందరపడద్దండి, కొంచెం నిదానంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నులపాయ అల్లం పేస్టు ఇందాక ఉప్పు నానబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసానండి, మళ్ళీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కాబట్టి చూసేసుకోండి ఉప్పు. మస్ట్ అండ్ షుడ్గా పుదీనాకు మరీ ఎక్కువ వేయద్దండి, మరింత వేస్తే కనుక బిర్యానీ టేస్ట్ వస్తుంది. కొంచెం మటన్లో ఒక రకమైన స్మెల్ ఉంటుంది, నీచు వాసన. అందుకని కొంచెం నేను పుదీనాకు కొంచెం వేస్తానండి. టమాటాకి చేసుకున్నాను కదా, టమాటా మిక్సీ పట్టాను కదా, టమాటాది కూడా వేసేద్దాము. బాగా వేగనిద్దామండి దీన్ని. వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు వేగనిద్దాము. ఇదిగోండి,
ఉల్లిపాయ టమోటా పేస్ట్ ఇట్లా చిన్నులపాయ అల్లం ఇట్లా వేగినాక మనం ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు నానబెట్టుకొని చేసుకున్నాం కదండి. ఇది కారం. మేము కొంచెం పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి కారం వేసుకుంటున్నామండి. కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, కానీ పిల్లలు తినరని చెప్పి కొంచెమే వేస్తున్నాను కారం. గరం మసాలా, ధనియాలు, జీరా పొడి అండి. ఇవి బాగా ఇట్లా బాగా దగ్గరకు వచ్చేంత వరకు యాగనిద్దాము. ఇదండి మటన్ ఇట్లా ఉడికింది. మటను నానబెట్టినందువల్ల ఇలా వస్తుందండి, చక్కగా మెత్తగా, గట్టిగా కాకుండా పీసులుగా కాకుండా మెత్తగా వస్తుంది. కాలుతూ ఉంది, అందుకని ఆ నీళ్లు పారిపోయేద్దండి. ఆ నీళ్ళతో మన పని ఉంది. ముక్కలు వేసినాక ఆ నీళ్లు కూడా తర్వాత కూరలో వేద్దాము. ఇట్లా వేగిందండి. పెద్దుల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా, మసాలాలు అవన్నీ వేసాను. కొంచెం ఒక్క నిమ్మకాయ బద్ద సగం అండి, ఎక్కువ వద్దు, వేసుకొని బాగా కదిలిచ్చి ఏం వాటర్ లేకున్నంత వరకు వేయించుకోండి. కొంచెం కారం పడితే బాగుంటుంది. పిల్లలు తినలేరు కదా, పిల్లల కోసమే కదా మనం ఇవన్నీ చేసుకునేది. అందుకని కారం బాగా తగ్గించాను. ఇప్పుడు ఈ మటన్ వేస్తున్నానండి, ఉడకబెట్టిన మటన్. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇలా వండుకొని గోంగూర కూడా కలుపుకోవచ్చండి. గోంగూర కూడా వండి చాలా బాగుంటుంది. ఇది కాసేపు ఇట్లా ఇది మసాలాల్లో ఉడకనిద్దాము, మూత పెట్టేసేద్దాము. ఇలా కొంచెం రంగు మారేంత వరకు ఆ మసాలాలు వేసేద్దామండి మటన్ని. తర్వాత మటన్ నిన్న నీళ్ళు, మిక్సీ పట్టిన నీళ్ళు అన్నీ ఇలా జారులో పెట్టుకున్నానండి. ఇది దీంట్లో పోసేద్దాం. కొంచెం మీకు ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, బిర్యానీలోకి కానీ, గారెల్లోకి. మా ప్రకాశం జిల్లాలో గారెలకి తింటామండి మేము చిన్నప్పుడు భలే తినేవాళ్ళం, బాగా తినేవాళ్ళం, బాగా ఆడుకునేవాళ్ళం. కాబట్టి మాకు ఫ్యాట్లు గీట్ల సంగతి ఏం తెలియదండి. ఇప్పుడు ఏది తిన్నా ఫ్యాట్ ఏది అంటున్నారు. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. సరిపోకపోతే వేసుకుందాము. బాగుందండి, సరిపోయింది. ఓకేనండి. ఆయిల్ పైకి వచ్చేసింది, ఇంకా ఉడికిందండి ఇది. దీంట్లో కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసి సిమ్లో ఒక 5 నిమిషాల నుంచి తీసేసేద్దామండి. అసలు గారెల్లో కానీ, చపాతీల్లో కానీ రాగి సంగటి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్స్ రూపంలో పెట్టండి. రాగి సంగటిలో కానీ చాలా బాగుంటుందండి ఇది.
ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఓకేనండి, మటన్ జ్యూసీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ ప్లీజ్. ఓకేనండి, ఉంటానండి.